శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. వ్యాసేశ్వరలింగ మహాత్మ్యాన్ని చెప్పుకోబోతున్నాం ఈరోజు. వేదవ్యాస మహర్షి వేదములన్నింటినీ వింగడించినవాడు. క్రమబద్ధీకరించినటువంటి వేదవ్యాస మహర్షి శిష్యులతో కలిసి నైమిశారణ్యానికి వెళ్ళాడు. అక్కడ అతను మాట్లాడుతూ విష్ణువే చాలా గొప్పవాడు అని ఈ విధంగా చెప్తే విన్నటువంటి నందికేశ్వరుడు అతన్ని గట్టిగా ప్రశ్నించాడు. ఏమంటున్నావు, మళ్ళీ చెప్పు అని. అడిగినంత మాత్రంలోనే అతనికి నోట మాట రాక చెయ్యి మెలితిరిగి ఇలా అయిపోయింది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని అతడు తన తప్పు తెలుసుకుని వేదవ్యాసుడు శివుని గురించి కూడా గొప్పగా తలుచుకుంటాడు. ఆ తరువాత వ్యాసేశ్వరుడు లింగాన్ని కాశీలో అనేక సంవత్సరాలు తపస్సు చేసి ప్రతిష్ఠింపజేస్తాడు. దాని దర్శనం మనం చేసుకున్నట్లయితే భోగ మోక్ష కారణము అని చెప్పబడింది. ఇంకా ఉన్నటువంటి 3 కోట్ల లింగములకెల్లా కాశీలో ఉన్న వాటిల్లో విశ్వేశ్వర లింగము మహత్తరమైనటువంటిది. తీర్థరాజముల్లో అన్నిటికన్నా మణికర్ణికా తీర్థం చాలా గొప్పది. ఇక్కడ కాశీ మహాత్మ్యాన్ని గురించి గొప్పగా చెప్పబడింది. శంభు కథ దివ్య పురాణాలని కాశీలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ వింటూ ఉండాలి. శరీరంలో జీవుడు ఉన్నంతకాలం కాశీపట్నంలో పరమ పవిత్రముగా జీవించాలి. ఎవరైతే సన్యసించి కాశీలో ఉంటున్నారో ఆ సన్యాసులను గౌరవించి వాళ్ళకి నమస్కారాలు చేసి తర్వాత అంతః ఇంద్రియాలని బహిరింద్రియాలని నిగ్రహం చేసి ఇలా కాశీలో పరమ పవిత్రంగా జీవించినట్లయితే కాశీ యొక్క ఫలం మనకి దక్కుతుంది. మిగిలిన పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ మనం కాశీలో 1 సంవత్సరం ఉంటే చాలు ఆ ఫలితం దక్కుతుంది అని చెప్పబడింది. ఇంకా అగస్త్యుడు కుమారస్వామిని అడిగాడు, ఇంత చెప్పావు బాగానే ఉంది, బాదరాయణుడికి కోపం, కాశీ మీద కోపం ఎందుకు వచ్చింది, ఎందుకు శపించబోయాడు, ఆ కథ చెప్పమని అడుగుతాడు. ఈ వ్యాస నిష్కాస కథని శ్రీనాథుడు అతి మనోహరంగా ఒక కావ్యంలాగా, ఒక ప్రబంధంలాగా వర్ణించి చెప్పాడు. తిక్కన గారు ఏ విధంగా అయితే సంజయ్ రాయబారంలో నాటకీయతను పోషించాడో, కావ్యతత్వాన్ని, కావ్య శిల్పాన్ని నిరూపించాడో తిక్కన, శ్రీనాథుడు తన ఈ వ్యాస నిష్కాస కథలో అద్భుతమైనటువంటి కావ్య నిర్మాణం చేశాడు. భక్తితో పాటు కావ్య శిల్పాన్ని కూడా మనం గమనిద్దాము. ఇక్కడ వ్యాసుడు ప్రతిరోజు కాశీలో ఏమి చేస్తున్నాడు అనేది పెద్ద శిశుపద్యంలో శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. త్రిశవణ స్నానంబు దీర్చు భాగీరథి శివధర్మములు చెప్పు శిష్యతతికి ఉదర పోషణము చేయును మాధుకర వృత్తి లింగార్చనంబు కల్పించు నీతి ముక్తిమంటప మధ్యమున పురాణములు చెప్పు పంచాక్షరంబు జపంబు సేయు భూతి సర్వాంగీణముగా సముద్ధూళించు ధరించు రుద్రాక్ష దామకములు శృతులు 4 నేర్పరిచిన సూక్ష్మబుద్ధి బ్రహ్మ సంవేది ఆది పురాణకర్త భారతాఖ్యాన సంహిత ప్రథమ సుకవి గంధపతి పట్టి ఆనంద కాననమున. వ్యాసుని గురించి కూడా ఎంత గొప్పగా వర్ణించాడో చూడండి.
4 వేదాలని విభజించినటువంటి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి బ్రహ్మవేత్త, అష్టాదశ మహాపురాణకర్త అటువంటి వ్యాస మహర్షి గంగానదిలో భాగీరథిలో స్నానం చేసి శివధర్మాల్ని శిష్యులకి చెప్తూ ఉంటాడు. అంతేకాదు తన ఉదర పోషణార్థం మాధుకర వృత్తిని నిర్వర్తిస్తూ లింగార్చన చేస్తూ ఆ విభూతిని ధరించి రుద్రాక్షలను ధరించి అతను అంత గొప్పవాడు. భారతాఖ్యాన సంహితను చేసినటువంటి ప్రథమ సుకవి గంధవతి అనే ఆమె యొక్క కుమారుడు ఆనంద కారణంలో ఆనందంగా జీవనాన్ని గడుపుతున్నాడు. ఇంతలో శివుడికి ఒక బుద్ధి పుట్టింది. ఇతని యొక్క భక్తిని పరీక్షిద్దామని విశాలాక్షిని పిలిచి ఇతనికి ఎక్కడా కూడా భిక్ష లేకుండా చేయమని శివుడు చెప్తాడు. తర్వాత కథని తర్వాత చూద్దాం.